వేసుకోవాలి వెళ్తుంది కదా టేస్ట్ బాగా వస్తుంది ఎల్లిగడ్డలైనా పచ్చిమిర్చి ఉడక గొలిచి నూరులు మంచి ఫ్లేవర్ వస్తుంది వాసన వస్తుందా ఇది కోసు పెట్టుకున్నానంటే కోసు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మీకు పెడతా నేను మీరు ఏంటంటే పెట్టుకోవాలి నేను పెట్టుకోకుండా కూడా ఇట్లా రొట్టెతోటి జొన్న రొట్టెతోటి ఇట్లా వేసుకుని తింటుంటుంది ఇట్లనే అన్నంలో పెట్టుకొని ఇట్లా తింటుంటుంది ఇప్పుడు కోసు పెడతా నేను రెడీ ఇట్లా ఇట్లా నూరుకుంటేనే నాకైతే ఇట్లా పోసి పెట్టుకున్నాడు ఇట్లా వట్టిగా తినుడు ఎన్నో రకాలు చేస్తే ఇట్లా రకాలు అన్నది కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు ఇట్లా ఇంకా గడికింత వేసుకోవచ్చు ఇట్లని ఇట్లా రెడీ గోంగూర పచ్చడి రెడీ అయింది ఇట్లా వేసుకొని ఇట్లా తింటే ఎంత బాగుంటుందో కలిపేసుకుంటే కలిపేసుకోవచ్చు ఇట్లా కలిపేసుకోవచ్చు మీ ఇష్టం ఇట్లా కలిపేసుకున్నానంటే ఇట్లా ఇక కలుస్తుంది అదే అంతే మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో గోంగూరతోటి తొక్కు నూరుతా ఎందుకంటే ఇప్పుడు తొక్కులు ఇష్టపడతారు ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం నోరు ఖరాబ్ అయితే చేస్తే మనకు ఇది గోంగూర ఆరోగ్యానికి మంచిదే ఇది ఎట్లా మరి గోంగూర తొక్క అంటే మిక్సీలో వేస్తావా రోట్లు వేస్తావా రోట్లు దంచుకుంటే కమ్మగస్తుంది ఇక మీరు రోడ్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోడ్ పచ్చళ్ళు వేయక కూడా బాగా రోజులు అవుతుంది రోడ్ పచ్చడి మీకు కాదు దంచుకొని తినాలని నాకు ఇష్టం ఉన్నది రోట్ల నూరుకొని తిందాము ఈరోజు రోడ్డు పచ్చడి ఆ టేస్టే వేరు మమ్మీ సూపర్ అంటే గోంగూర పచ్చళ్ళు మనకి చాలా ఉన్నాయి మమ్మీ ఉన్నాయి కానీ ఇక టమాటా వేసేసిన ఇంతకు ముందు టమాటా వేయకుంటే ఎట్లా చేస్తాను కొందరికి టమాటా ఇష్టం ఉండదు ఇక ఇది కూడా టమాటా వేసుకోవాలనుకున్నాను టమాటా వేసుకోవచ్చు టమాటా లేకుండా వేస్తుంది మమ్మీ అది ఆప్షన్ మీ ఆప్షన్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోరు ఇది మనం వేసుకొని ఆంధ్ర సైడ్ కూడా ఏం చేస్తారంటే గోంగూరని పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని నీళ్ళు పోసి ఉడకబెట్టుకుని అది కూడా అట్లా చేస్తారు మనలో పెట్టినా కూడా వీడియో పెట్టినావా నేను రికమెండ్ చేస్తా నేను దీంట్లో వీడియోల కార్డ్స్ లలో ఇస్తా అలా గోంగూర పచ్చళ్ళు అట్లా నీళ్ళల్లో ఉడకబెట్టి ఏంటంటే అక్కడ ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు నువ్వు నంద్యాల సైడ్ పోయినావు చూడు అక్కడ నేను ఒక హోటల్లో ఇది ఎట్లా చేసిరని అడిగితే ఇది వాటర్ పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి ఇట్లా గ్రైండ్ చేసినాము ఎల్లిగడ్డ వేసాను అన్నాను ఇక నాకు ఆంధ్ర సైడ్ బాగా స్పెషల్ గోంగూర అలా వేసుకుని బాగా తిన్నా అవునవును సండే అయితే ఖచ్చితంగా గోంగూర పచ్చడి ఉంటుండేనేమో హాస్టల్లో గోంగూర పచ్చడి ఖచ్చితంగా పెడుదురు చికెన్ పెట్టినా కూడా ఇది ఖచ్చితంగా ఉంటుండే ఇది ఎన్నో రకాలు నూరుతారా ఒక రకం రోటి పచ్చడి అంటే కమ్మగా వేడి వేడి అన్నం తోటి అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి రోటి పచ్చళ్ళతో మీ ముందుకు వస్తాయి ఇక ఏంటంటే వర్షాకాలం రోటి పచ్చళ్ళు ఎట్లా నూరుకుందాము సూపులు ఎట్లా చేసుకుందాం అన్ని వస్తాయి మీకు ఇక కొంచెము ఏంటంటే టైం తీసుకుంటే చేస్తాం సూపులు కూడా చూపిస్తారు సూపులు బాగానే తాగుతారుగా సూపులు కూడా చూపిస్తారు సూపులు అందరు తాగుతారు కానీ మేము తాగం ఎక్కువ అయినా కూడా మీకోసం మమ్మీ వేస్తా అంటుంది సూప్స్ తాగడం బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది అప్పుడు ఏంటంటే జరాలు వచ్చి ఏదో సూప్ అన్నట్టు చేసుకుందరు ఇప్పుడు డైరెక్ట్ సూపు అన్ని తీసేసి చేసుకుంటారు ఏ ఫ్లేవర్ అయినా కూరగాయల ఫ్లేవర్ కావాలంటే కూరగాయలది మనము చికెన్ ఫ్లేవర్ కావాలంటే చికెన్ ఫ్లేవర్ది సూపు అన్ని రకాల సూపులు కూడా చూపిస్తాను రెస్టారెంట్ లో పోతే ఫస్ట్ సూపే ఆర్డర్ పెట్టుకుంటుర్రే అవునా నేనైతే అబ్జర్వ్ చేసిన ఫస్ట్ సూప్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మెయిన్ కోర్స్ ఆర్డర్ పెడుతురు ఇప్పుడు అదొకటి సూప్ అని జర మస్తు చేస్తే తాయిపిస్తారు పిల్లలు వీకున్నా కానీ తాయిపిస్తారు బొక్కల సూప్ అని ఇక కానీ ఇప్పుడు కూరగాయలది అన్ని సూపులు పెడతారు మనం ఇక అది ఉడక చేద్దాం కానీ ఇది అయితే రోడ్డు పచ్చడి కమ్మగా నూరుకుందాం కమ్మగా తిందాం సూపర్ ఇది ఎంత ఇక చేసే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాట వెయిటింగ్ ఇక్కడ మంచి మాట కోసం నచ్చుతున్నాయా నేనైతే నచ్చుతున్నాయి అనుకుంటున్నా ఇక ప్రతి మాట మనదాంటే సేనితం చేస్తాము సేనితం చేస్తే మనతోటే ఉంటారు ఆ సేనితులు అంటే ఎంత ప్రేమగా ఉంటాం మన నమ్ముతాము అదేంట శత్రువును మన శత్రువు అని పక్కకు పెడతాం ఇవాళ గురించి తెలుస్తుంది కాబట్టి సేనితము అన్నది ఎంత మనకు ప్రతి పర్సనల్ కూడా అలా చెప్పుకోగలుగుతాము వాళ్ళకు అన్ని ఇంకా చేస్తాము మనతో ఉంటారు మనతో
ఇక ఆలు శత్రువుగా తయారైతే మాత్రం మనతో ఉంది. ఇక మనం ఏం చేయలేము, ముసుగేసుకొని ఉండి మనకు ఎన్నపోటు ఓడిస్తారు చూడు, ఇక అది డేంజర్. అసొంటోళ్ళను అది గ్రహించుకొని మీకు మీరు ఉండేది చూడు. మీ జీవితంలో ఎవరైనా వెన్నుపోటు ఓడిసిర్రా? ఎన్నుపోటు ఓడిస్తే దానంతా అని చేనితానికి విలువనే ఉండదు. చేనితం అన్నది విలువనే ఉండకుండా అయిపోతుంది. చేనితానికి విలువ ఉంటట్టుగా ఎన్నుపోటు అయితే ఒడవకుండ్రి ఎవరికి. ఇక ఏంటంటే అని పొడవకుండా అని చెప్పుకుండ్రి. ఇక ఎందుకంటే మీకున్నారు చూడు, మీ పక్కల ఉన్నోళ్ళు మీకు అయ్యో అని మీరు చూసుకున్న వాళ్ళని మాత్రం మీకు ఎన్నుపోట ఓడిస్తే దూరంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొంచెము మన పర్సనల్ బయట పెట్టుడు, మనను ఇబ్బందులు చేసుడు, మనను ఇక ఏంటంటే చిన్న సూపు చేసుడు, మనను నేటికి చేసుడు, ఇవన్నీ ఉంటాయి. ఇక మనతో ఉండి మనల్నే అయితే నాశనం చేస్తాం. ఇక నాశనం చేసి మనం మంచితనం గుడికి ఏం పని చేయకుండా అవుతుంది. ఇక మీ మంచితనం గుడికి అట్లా పని చేయకుండా కాకుండా ఇక మీకు ఎవరన్నా ఆన్ చేసిన వాళ్ళు కనబడితే జల్దీ పక్కకు జరుగుండ్రి, వాళ్ళతోటి మీరు దూరంగా ఉండుర్రి. ఎందుకంటే మన మంచితనం అన్నది మనము కొన్ని ఏళ్ళ నుంచి కాపాడుకున్నది కూడా నాశనం చేసేటోళ్ళు ఉంటారు. మంచితనమే ఉంటది కానీ నాశనం చేస్తే కూడా నాశనమేం కాదు, ఆ మనిషే షేడ్ అయిపోతాడు. కొంచెం తెలుసుకున్నాక ఆ మనుషులే షేడ్ అయిపోతారు. కానీ అప్పటి మంది మీద అందుకు మంచిగా ఉండదు, అది విషయం. ఇక శత్రువుని అయితే మనము శత్రువు అని పక్క పెడతాము. ఏంటంటే వాళ్ళు అబ్బో డేంజర్ అని మనము ఏది ఇంకా చెయ్యం. వాళ్ళతో ఆనే ఉండదు. ఇక మనతో ఉన్న వాళ్ళతో ఆని. మంచిగా ఉంది మమ్మీ, మంచి మాట నచ్చిందా? స్నేహం అనే ముసుగుతోటి మస్తు మంది మోసం కూడా చేస్తారు, మోసపోతురు కూడా మమ్మీ. అట్లా జరుగుతున్నాయి. అట్లా జరిగిన దానికి అనుకోకుండ్రి, మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏంటంటే ఇక అట్లా మోసపోయేటోళ్ళు మోసం చేసేటోళ్ళు బాగున్నారు లోకం మీద. అలా దేవుడు అయితే చూసుకుంటాడు, ఎప్పుడో ఒకసారి చూసుకుంటాడు. దేవుడిని అయితే నేను నమ్ముతా. ఎందుకంటే దేవుడిని నమ్ముతేనే నాకు నమ్మకం, మనుషుల మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం. నేను దేవుని గుర్తు చేసుకుంటే నాకు ఏదైనా ఆన్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది విషయం. మీరు కూడా దేవుని గుర్తు చేసుకోండి అంతే. మళ్ళీ ఇంకో జన్మలో అంటారు కానీ ఇంకో జన్మలో కూడా జరుగుతలేదు. వెంటనే మనం ఒక గంట వరకే రిజల్ట్. అన్ని ఫాస్ట్ జనరేషన్ అయినట్టు అది కూడా ఫాస్ట్ అయిపోయింది. చూపెడదాం రోడ్ పచ్చడి మంచిగా నూరుకొని మంచిగా మీ పుడక. ఇక ఏంటంటే ఇది పుంటికూర అంటారు తెలంగాణ, మా తెలంగాణ పుంటికూర. మేము గోంగూర అంటాము. మా అమ్మమ్మ ఇట్లయితే పుంటికూర మా అమ్మ కూడా పుంటికూర అంటుండే, మా అమ్మమ్మ కూడా పుంటికూర అంటుండే. అప్పుడు వాళ్ళు పుంటికూర అందరు. ఇక ఇప్పుడు గోంగూర అంటే కొత్తగా అంటున్నాను. ఇది విషయం. గోంగూర అని హైదరాబాద్ కి వచ్చినాక తెలిసింది మాకు. అంతకుముందు మనకి కాయల కాడికెళ్ళి నూరుకుంటుంటే మీ మలయ్య మస్తు మందికి పెట్టిస్తాం. చెట్లు అయితే మస్తు ఇంటెనక చెట్లు బాగా కాస్తుండే. ఇక పుంటికూర తొక్కు నూరాలంటే అన్ని ఆకుకూరలే, ఏం నూరుకుంటాం ఏం తింటాం. ఇప్పుడు కొనుక్కొని తింటున్నాం. అవును, దీనికి అవి ఏంటి పువ్వులాగా వస్తుంది, కాయలతో కూడా నూరుతారు. మంచిగా ఉంటది. తెంపుకొని మట్టిగా ఇంటెనక తిరుగుదాం అట్లా చెట్లన్నీ చూసుకుంటా. అట్లా సంతోషమే వేరే మమ్మీ. సూపర్ హ్యాపీ. గోల్డెన్ టైం చూపెడదాం. అది కష్టం కాదు, అది ఆ లేని ఉన్నదే మంచి ఉన్నత మనకు హ్యాపీనెస్ ఉన్నా. గోంగూర పచ్చడి, రోటి పచ్చడికి ఏమేం కావాలనో చెప్పు ఇప్పుడు. గోంగూర రోటి పచ్చడి తెలంగాణ పుంటికూర అంటాము. గోంగూర అవునే పుంటికూర అందుము. గోంగూర అని మాకు ఎర్రగా ఉండాలి తోట మీ దగ్గర. ఎందుకంటే ఎర్ర గోంగూర మాత్రం మంచిగా ఉంటది. నేను ఇట్లా తెంపి పెట్టినా ఎంత ఇది ఎంత ఒక కట్ట మనం ఇష్టం ఉన్నంత నూరుకోవచ్చు. మన కారం ఉప్పు అన్నది మన ఇష్టం. ఇక పచ్చిమిరపకాయలు అయితే జర కారం ఉండాలి. పచ్చడ తొక్కు 8 మిరపకాయలు, 4-5 ఎండిన మిరపకాయలు. ఇక మనకు ఈ దొడ్డుప్పేగా తొక్కులకు దొడ్డుప్పు దంచుకుంటే బాగుంటుంది. శనగపప్పు, జీలకర్ర, పసుపు, వెల్లిగడ్డ, ఒక గడ్డ. ఎంత చేసుకున్నాం సింపుల్ గానే. ఇక కమ్మ ఉంటది, నూరుకుంటేనే కమ్మ ఉంటది. రోటి పచ్చడి అంటే వదులుకుంటది, తినాలి, అంత మంచిగా ఉంటది కదా తేజ. సంతోషం కొద్ది నేను నవ్వుతున్నా. నాకు రోటి పచ్చడి అంటే పిచ్చి. ఇక రోట్లే వస్తాయి. ఇక మా మమ్మీ మస్తు చేస్తుంది. ముందు అన్ని టమాటా రోటి పచ్చడి ఫస్ట్ లో మస్తు చేసినవే, అవన్నీ కూడా రికమెండ్ చేస్తా. గోంగూరతో తొక్కు నూరుకుంటే ఉడుకుడు అన్నం వేసుకొని తింటే ఉంటది చూడు మజా. కొద్దిగా బ్యాక్ వెళ్ళి కూడా చూడమనాలి. అన్ని వీడియోస్ మొత్తం ఉన్నాయి. ఎన్ని రకాల తొక్కులు ఉన్నాయో అన్ని రకాల తొక్కులు ఉన్నాయి. తెలంగాణ తొక్కులు అంటే గిఫ్ట్ ఉంటాయా అన్నట్టున్నది.
అంత కమ్మడి తొక్కులు ఉన్నాయి. ఇక ఇప్పుడు కమ్మడి తొక్కులతో ఇంకా మళ్ళా ఉడకబెడతా. చూపెట్టేద్దాం. ఆయిల్ వేస్తాం. ఇది చిన్నది స్పూను, బాగా పెద్దది లేదు. మనం గోంగూరని పచ్చిమిర్చి గొలుచుకుందాం. పచ్చిమిర్చి అయితే ఇప్పుడు గొలుచుకుందాం. ఇది గొలుచుకొని పక్కకు పెట్టుకున్నాక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఎండుమిర్చి గొలుచుకొని పచ్చిమిర్చి వాడుకోండి. అవి కూడా మిక్స్ రెండు ఉడక వాడుకోవచ్చు. రెండు ఏంటంటే పచ్చిమిర్చి కొన్ని, ఎండుమిర్చి కొన్ని ఉడక వాడుకోవచ్చు. అట్లా ఇక మీకు ఎట్లా ఇష్టం ఉంటుంది. నేనైతే పచ్చిమిర్చి కానీ తాలింపుకి అయితే ఒక 5-6 మిర్చిలు ఎండుమిర్చి తాలింపుకి వేస్తా. ఇక పచ్చిమిర్చి తోటి వేస్తున్నా. ఇప్పుడు మంచి గోల్ని అనుకో, ఇవి మనకు కడుపు నొయ్యేది, మనకు మంట మండినట్టు కాదు, ఏమే కాదు. ఇవి గొలుచుకుంటున్నాం కాబట్టి. గొలుచుకోకుండా దంచుకుంటేనే మనకు కడుపు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా మనం మంచిగా గొలుచుకునేది చూడాలి. ఇక బుగ్గల వల్ల గొలుచుకున్నాక ఏంటంటే ఇట్లాంటి పచ్చిమిర్చి ఉడక మనం ఉప్పు వేసుకొని తింటాం. కొన్నిట్లల్లో మనం సమోసాలు కానీ ఇది కానీ ఉప్పు చల్లుకొని పచ్చిమిర్చి గొలుచుకుంటూ తింటాం. సప్పటి మిరపకాయలు తీసుకొని అట్లా గొలుచుకొని తినచ్చు, బాగుంటుంది. చల్లకి కానీ దంచుకున్నందుకంటే చల్లకి కానీ. ఇప్పుడు గోంగూర ఉన్నది కదా, ఇందులో వేసేసుకుందాం. ఇది మంచి గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. గోంగూర అన్నది ఒక కట్ట మంచి గోలాలి, మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకుంటేనే నూనెకి మంచిగా పచ్చితనం పోయేదాకా మనకు ఆగుడు ఉడకాల్సింది. ఎంత మీరు నూరుకోవాలంటే అంత నూరుకోండి. ఇక ఒక మన 15 రోజుల దాకా అయినా దీన్ని తినచ్చు. ఇక వాటర్ పోయొద్దు. మనము వాటర్ పోసేది వేరే రకంగా ఉడుకు ఉంటుంది. పచ్చిమిరపకాయలు అవి వేసి నీళ్ళు పోసి ఉడకబెడతారు. అటు ఆంధ్ర సైడ్ అయితే బాగా తింటారు అట్లా. ఉడికింది కదా, ఈ రకంగా ఉడికింది కదా. మనకు కొంతమంది మాడిపోతుందమ్మా అంటే కొంచెం వాటర్ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే వేయలేను, ఇదంతా ఇట్లా ఉడికించుకుంటున్నా. ఇట్లనే చల్లగా కావాలి, బంద్ చేసుకుంటుంది పేస్ట్ లాగా. మనమైతే గొలిచుకుంటాము. ఇక్కడ తెలంగాణ ఇట్లా వేసుకుంటాము. ఇప్పుడు ఇలా వేసుకుందాం. రోట్లు వేస్తున్నాం, పచ్చిమిర్చి రోట్లు వేస్తున్నాం. నేను ఏమేమి వేస్తాను పక్క చూడండి. ఒక 8 పచ్చిమిర్చి, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర నేను ఎక్కువనే వాడతా, 2 టీ స్పూన్లు. ఉప్పు 2 టీ స్పూన్లు. పచ్చడి దగ్గర పులుపు ఉంటుంది కదా మనకు, 2 టీ స్పూన్లు. ఎల్లిగడ్డ ఒక గడ్డ, ఒక చిన్న గడ్డ దంచుకుందాం. 10-12 పాయలు, 10-12 ఇది చూపెట్టు. ఇట్లా దంచుకోవాలి. కొంచెం నలిగదాకా మెల్లగా దంచుకోవాలి, కళ్ళల్లో పడకుండా. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కళ్ళల్లో పడితే మంట మంటది. ఇట్లా కొద్దిగా మెల్లగా దంచుకునే చూడాలి. కమ్మ వాసన వస్తుంది. జీలకర్రతో, ఎల్లిగడ్డతో, పచ్చిమిర్చి. చల్లగా అయింది. ఇప్పుడు రోట్లు వేసేసుకున్నాం. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమా? కామెంట్ చేయుర్రి. బాగుంటది, ఇష్టం ఉంటుంది, అందరికి ఇష్టం ఉంటుంది. రోటి పచ్చడి కొంచెం రిస్క్ తీసుకొని మనం ఇట్లా నిలుపుకుందే కమ్మగా వస్తుంది. ఇట్లా నలుపుకుంది కమ్మగా వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు గ్రైండర్లు వేసింది కూడా బరుక్కుమని ఇట్లా మనము ఇది చేస్తాం. కానీ ఇట్లా నలిపింది అన్నది ఎల్లిగడ్డ, ఇది సోనోలు వెళ్తుంది కదా, టేస్ట్ బాగా వస్తుంది. ఎల్లిగడ్డలైనా పచ్చిమిర్చి ఉడక గొలిచి నూరులు. మంచి ఫ్లేవర్ వస్తుంది, వాసన వస్తుందా? ఇది పోసు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీకు పెడతా నేను, మీరు ఏంటంటే పెట్టుకోవాలి. నేను పెట్టుకోకుండా కూడా ఇట్లా రొట్టెతోటి, జొన్న రొట్టెతోటి ఇట్లా వేసుకుని తింటుంటుంది. ఇట్లనే అన్నంలో పెట్టుకొని ఇట్లా తింటుంటుంది. ఇప్పుడు పోసు పెడతా నేను. రెడీ. ఇట్లా నూరుకుంటేనే కమ్మగా ఉంటుంది. కొద్దిసేపు కష్టపడితే సూపర్ ఎంత మార్చింది పెట్టుకుంటున్నా.
ఇట్లా నలుపుకొని పచ్చిమిర్చి ఇవన్నీ దంచుకుంటే నేను ఏంటంటే మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ నేను రోజు ఏంటంటే యూట్యూబ్కి చేస్తాను కాబట్టి ఎక్కువ నేను చేయలేను. ఇప్పుడు ప్రతిదీ కూడా మీకు చూపించాలనుకుంటా. ఇక ఏది కానీ ఎక్కతక్క చేసుకుంటే మనం రేపు ఏం చేస్తా అట్లా ఇక కొద్దిగా అయినా కానీ మీకు ప్రాసెస్ చూపిస్తా. అట్లా చేసుకోండి, ఇట్లా తినండి. డైలీ మన వీడియోస్ వస్తాయి కదా, డైలీ ఏదో ఒకటి చేస్తా. ఇద్దరం మేము తింటే నేనైతే మూడవది అట్లా. ఇక మీరు ప్రాసెస్ చూపించడానికో ఎక్కువ చేసేసుకోరు. ఇదే ప్రాసెస్ లా ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఉప్పు కారాలు ఇక మీ ఇష్టం. అందరూ తినేటట్టే. పచ్చిమిర్చి అయినా కానీ మనం గోలిచ్చుకున్నాడు మంచిగా గోలిచ్చుకోండి. ఇది మన గోంగూర గుడక గోలిచ్చుకున్నాడు మంచిగా గోలిచ్చుకుంటే ఇది ఏంటంటే ఖరాబ్ కాదు. మనం ఒక వారం 10 రోజుల దాకా మంచిగా తినచ్చు. ఆయిల్ వేసుకుంటున్నా. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత పోసు. ఇక అన్నది మీ ఇష్టం. పెట్టుకోవచ్చు ఉడక, పెట్టుకోకుండా ఉడక తినచ్చు, మీ ఇష్టమే. శనగపప్పు అక్కడక్కడ పప్పులు వస్తే మంచి అనిపిస్తుంది నాకైతే. జీలకర్ర కొంచెం, మిర్చి ఇవన్నీ గోలాలి. ఇక తొక్క అంటే మనకు కారమే ఉండాలి. తొక్క అంటే కారమే. ఇక కారం ఉప్పు అన్నది మీ ఇష్టం. ఇక నేనైతే చెప్తున్నా ఇట్లా అయితే మన పోస అయితే ఇక మీ ఆప్షనే. మేము ఒక్కొక్కసారి ఇట్లనే తింటాం, ఈ రకంగా తింటాం ఒక్కొక్కసారి. ఇక మేమైతే అప్పుడు మా పాపమ్మైనా మా అబ్బాయినా అట్లనే ఇక నూరి ఆడబెడతారు, అయితే వేసుకుంటే తింటుంటాం అన్నం. ఇక ఫస్ట్ గొలిచ్చుకుందరు కదా, అదే పుంటికూర అని అంటుంటాం మేమైతే. ఇక గోంగూర ఇక మీరు ఏది అనుకుంటారు కానీ ఇక అట్లా గొలిచ్చి పెడతారు కాబట్టి, మిరపకాయలు గుక్క గొలిస్తారు కాబట్టి ఇక అది పోసి పెట్టాలన్న ఆలోచనే ఉండకపోవాలి. ఎప్పుడో ఒకసారి ఇక పోసి పెట్టుకుందామంటే ఇక ఎండిన మిరపకాయలు వేసుకొని పెట్టుకుందామా. ఎండిన మిరపకాయలు గుడక వేయించుకొని ఇట్లా వేయించి దంచుకుందరు. పచ్చిమిర్చి వేయకుండా కూడా ఎత్తురు, పచ్చిమిర్చి వేసి ఉడక అవి ఎత్తురు. ఇక 2 ఎన్నో రకాలు చేస్తురు దీన్ని. పసుపు 1 టీ స్పూన్ సగం వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా గోలినాయి కదా పప్పులు, చూడండి బంద్ చేసుకుంది. ఇప్పుడు నాకైతే ఇట్లా పోసి పెట్టుకున్నాడు, ఇట్లా వట్టిగా తినుడు, ఎన్నో రకాలు చేస్తే ఇట్లా రకాలు అన్నది కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. ఇట్లా ఇంకా గడికింత వేసుకోవచ్చు. ఇట్లనే ఇట్లా అనుకుంటే రెడీ అయింది. ఇట్లా వేసుకొని ఇట్లా తింటే ఎంత బాగుంటుందో. కలిపేసుకోవచ్చు. ఇట్లా కలిపేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా కలిపేసుకున్నారంటే ఇట్లా కలుస్తుంది. అదే అంతే. పచ్చడి రెడీ. గోంగూర పచ్చడి మంచి ఫ్లేవర్ వస్తుంది, కమ్మ వాసన వస్తుంది, కమ్మగా ఉంటుంది, ఉడక బాగుంటుంది. ఇక ఇట్లా రోటి పచ్చడి అంటే వదలకూడదు తినాలి. ఇక్కడైతే రైస్ అవుతుంది. ఇప్పుడు వేడి రైస్, వేడి అన్నంలో గోంగూర పచ్చడి అంత బాగుంటుంది. ఉమ్మగిల్లాలి. ఇది ఉమ్మగిల్లాక మీకు చూపిస్తుంది తేజ. లైక్ కామెంట్ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయాలి, నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇక తగ్గేది లేదు. టేస్ట్ మనం రోటి పచ్చడి దగ్గం, ఏదంటే దగ్గం, టేస్ట్ గురించి దగ్గమంట నేను. ఇది విషయం, సరేనా? గోంగూర పచ్చడి రోట్లో నూరింది మమ్మీ. రోట్లో నూరిన టేస్టే వేరు కదా. చూడుర్రి ఎంత బాగా చేసింది మమ్మీ. కొంచెం వేసుకుంటే ఎంతో అన్నం తినచ్చు. మొత్తం అంతా వేసుకుంటే చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చింది కదా. ఎల్లిగడ్డ అవన్నీ టేస్ట్ వస్తుంది. జీలకర్ర వేసింది, వేడి పొగలు ఇప్పుడే. ఇది వండింది కూడా చూపెట్టినావు కదా. చూపెట్టింది. ఇప్పుడు వర్షాకాలం వేడివేడిగా తినాలి. పడ్డది అక్కడ పెట్టు. వేడి అన్నంలా రోటి పచ్చడి కలుపుకొని తింటే రుచి అద్భుతం అంటే అద్భుతం ఉంటది. మాకు ఇంకా పోసే పెట్టకపోదురు. అట్లే కమ్మవచ్చు, అట్లా కూడా కమ్మవచ్చు, ఇట్లా కూడా కమ్మవచ్చు. ఇంకా పచ్చి నూనె వేసుకొని తింటుంది. ఇంకా పెరిగేసుకొని తింటుంది మళ్ళీ.
పెరుగు కలుపుకొని కారం కారం అట్లా తింటుంటుంది. పుల్ల గోంగూర టమాటా వేయలే, కొందరికి టమాటా నచ్చది, టమాటా వేయలే. సూపర్ ఉంది. నోరుకు రుచి రావాలంటే ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే నోటికి టేస్ట్ వచ్చింది. అన్ని మంచిగా ఉన్నాయండి అని అంటున్నారు ఏందని అనుకోకుర్రి, మీరు చేసుకుంటే అన్ని మంచిగా ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి. మేము తిన్నాము. మమ్మీ చిన్నప్పటి నుండి కూడా పుంటికూర పచ్చడి చేస్తుంది, ఇది తొక్కు చేస్తుండే రోడ్ల ఊర్లో కూడా రోలు బట్టి నోరుతుండే. చిన్నప్పటి నుంచి తిన్నే అన్ని టేస్ట్లన్నీ చూసినాయి, కానీ మీకు చెప్పాలని మా తాపత్రయం. మీరు చేసుకోవాలి, అన్ని మంచిగా ఉన్నాయి అని అంటున్నారు అని అంటారని అనుకోకుర్రి, మంచిగా ఉంటున్నాయి కాబట్టి మంచిగా ఉన్నాయి అని చెప్తాం. అప్పటికప్పుడు ఒడిసేది ఉంటే ఆనియన్ ఉడక తినాలనుకుంటే సన్నా కట్ చేసి అని వేసుకోవచ్చు. దంచంగా ఉడకల్లా ఆనియన్ దంచు అప్పటికప్పుడు ఉడవాలంటే అద్భుతం. అద్భుత, ఇక మాటలు లేవు. అమృతం. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. షేర్ చేస్తే వాళ్ళు కూడా కమ్మా చేసుకొని తింటారు కదా. అవును కదా. ఓకే, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి.